మోకాళ్ళ అరుగుదల అసలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? నేను మీ డాక్టర్ సాకేత్ కొల్లా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. మోకాలు నొప్పులు లేదా మోకాల అరుగుదలకి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కారణము వయసుతో పాటు అరుగుదలని మనం ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం అంటాము. లేదా చిన్నతనంలో ఎప్పుడన్నా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానివ్వండి, లేదా ఎప్పుడన్నా ఫ్రాక్చర్స్ అయితే కానివ్వండి, వాటిని నెగ్లెక్ట్ చేసే ట్రీట్మెంట్ తీసుకోకుండా, సో యూజువల్గా మెనిస్కస్ టేర్స్ అంటాము, లిగమెంట్ టేర్స్ అంటాము, లేదా ఫ్రాక్చర్స్ జాయింట్ చుట్టుపక్కల అయితే కనుక దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే తొందరగా జాయింట్ కూడా అరిగిపోయే అవకాశం ఉంది. దాన్ని మనం సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఈ కారణం వల్ల అరుగుదలని మనం సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం అంటాము. అలా కాకుండా కొంతమంది కీళ్ళవాతం కూడా ఉంటుంది, దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అని మనం అంటాము. దానివల్ల కూడా మోకాలు అరిగిపోవచ్చు. కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయినా కూడా వాళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ అని మనం అంటాము. సో జాయింట్ అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కొంతమందికి సోరియాసిస్ కూడా ఉంటుంది, వాళ్ళకి కంట్రోల్లో ఉండదు, వాళ్ళకి కూడా జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటిని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని మనం అంటాము. ఇంకా చికెన్ గున్యా, డెంగీ, టైఫాయిడ్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే వైరల్ ఫీవర్స్, ఈ ఫీవర్స్ తగ్గే టైంలో కీళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వచ్చు. దానికి మనం పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా లేదా ఆర్థరైటిస్ అని మనం అంటాం. మోకాళ్ళలో నీరు ఎందుకు చేరుతుంది? మోకాల్లో నీరు రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. సో ఎప్పుడన్నా స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో యూజువల్గా మోకాలు ట్విస్ట్ అయినా, వాళ్ళకి లిగమెంట్ టేర్స్, మెనిస్కస్ టేర్స్ అయినా, లేదా కార్టిలేజ్ ఇంజురీ, కార్టిలేజ్ అంటే మృదుల అస్థి, ఒక తొడ ఎముకకి కాలి ఎముకకి మధ్యలో చిన్న కార్టిలేజ్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది, కుషన్ లాంటి పదార్థము. సో అది దానికి దెబ్బ తగిలినా కూడా మోకాల్లో నీరు చేరవచ్చు. అలా కాకుండా వయసుతో పాటు వచ్చే మోకాలు అరుగుదల ఉన్నప్పుడు ఎముక తొడ ఎముక, కాలి ఎముక రెండు ఒకదానికొకటి రాసుకొని నీరు చేరవచ్చు. అలా కాకుండా కీళ్ళవాతం ఉన్న, యూరిక్ యాసిడ్ ఎక్కువైనా, దాని తర్వాత ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కాకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న మోకాల్లో ఒక పొర ఉంటుంది, దాన్ని మనం సైనోవియం అని మనం అంటాము. సో ఈ సైనోవియం బాగా ఇరిటేట్ అయిన ఈ కారణాల వల్ల, దానివల్ల కూడా మోకాల్లో నీరు చేరవచ్చు. అలా కాకుండా కొంతమందికి రియాక్షనరీ ఎఫ్యూజన్ అంటాం, అంటే జ్వరం వచ్చినా లేదా వేరే చోట ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా కూడా మోకాల్లో నీరు చేరవచ్చు. సో దాన్ని మనం రియాక్షనరీ ఎఫ్యూజన్ అని మనం అంటాము. అలా కాకుండా కొంతమందికి అరుదుగా మోకాల్లో కూడా చీము చేరవచ్చు, లేదా టీబీ జబ్బు ఉన్నా కూడా మోకాల్లో వాపు చేరవచ్చు, నీరు చేరవచ్చు. సో ఏ కారణం వల్ల నీరు చేరింది అని మనం తెలుసుకోవాలి అంటే ఎక్స్రే, అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్, లేదా ఆ నీరు సూది వేసి ఆ నీరు ల్యాబ్కి పంపిస్తే కూడా దానికి ఎందువల్ల నీరు చేరుతుందో ఫ్రీక్వెంట్గా మనం అనలైజ్ చేసి తద్వారా తగు చికిత్స చేయవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మోకాల్లో నీరు ఎందుకు వచ్చింది తెలుసుకున్న తర్వాత, ఒకవేళ కీళ్ళవాతం ఉంటే కనుక దానికి తగ్గట్టు మందులు వాడడము, కొన్నిసార్లు వాపు ఎక్కువ అయిపోతే భరించలేని నొప్పి వచ్చేస్తుంది, అప్పుడు ఆ నీరు తీసేస్తే కూడా నొప్పి తగ్గిపోతుంది. అలా కాకుండా మోకాలు చుట్టుపక్కల కాపుతిత్తులు అని ఉంటాయి, అంటే వాటిని మనం బర్సా అని అంటాము. సో ఈ బర్సా యూజువల్గా కింద పనిచేసే వాళ్ళల్లో, ఇల్లు తుడిస్తే కనుక లేదా కింద కూర్చొని ప్రేయర్ చేసే వాళ్ళల్లో కూడా వాళ్ళకి మోకాలు నేలకు అంటుకొని ఈ కాపుతిత్తులు అనేది ఉబ్బడం జరుగుతుంది. సో వీళ్ళల్లో కూడా ఈ మోకాలు ఏదైతే వాపులు వస్తున్నాయో దానికి ఫిజియోథెరపీ చేయడము, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడడము, కింద నేలకి మోకాలు ఆనకుండా చూసుకుంటే కనుక ఈ బర్సైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అరుదుగా ఈ బర్సైటిస్ ఈ ఫిజియోథెరపీ ద్వారా తగ్గకపోతే ఆ బర్సాలోకి ఇంజెక్షన్ ఇచ్చినా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అప్పటికీ రిలీఫ్ లేకపోతే కనుక మాత్రం బర్సెక్టమీ, అంటే ఆ కాపుతిత్తుల్ని తీసేస్తే కనుక నీరు చేరకుండా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో వయసుతో పాటు వచ్చే మోకాలు అరుగుదలని ఎవరు ఆపలేరు. అలా అని చెప్పి ఆల్రెడీ అరిగిపోయిన మోకాలకి తగు ట్రీట్మెంట్ తీసుకోకపోతే తొందరగా అరిగిపోయి మోకాలు మార్పిడి చేయవలసి వస్తుంది. అసలు మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అంటే మన తొడ దగ్గర ఉన్న కండరం ఏదైతే క్వాడ్రిసెప్స్ అనే మజిల్ ఏదైతే ఉంటుందో అది ఎంత బలంగా ఉంటే బరువు అంతా ఆ మజిల్ తీసుకొని తద్వారా బరువు మోకాల మీద పడకుండా, ఏదైతే ఈ లోడ్ ఏదైతే ఉందో ఆ మజిల్ తీసుకోవడం ద్వారా ఏమైతే జాయింట్ మీద లోడ్ పడకుండా తొందరగా అరగకుండా ఉంటుంది. అలానే మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా బరువు అనేది అదుపులో పెట్టుకోవాలి. ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషల్లీ మెట్లు ఎక్కువ ఎక్కే వాళ్ళలో కూడా 5 ఇంతలు బరువు పడుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో ఎక్కువగా మోకాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. సో విటమిన్ డి కూడా లెవెల్స్ చెక్ చేయించుకొని తద్వారా దానికి కరెక్షన్ ఇస్తే కనుక మాత్రం మనం మోకాలు నొప్పుల నుంచి బయటపడవచ్చు. ఇంకోటి, ఎక్కువగా కింద కూర్చొని
మటం వేసుకొని కూర్చోవడం, గొంతుకు కూర్చోవడం వల్ల కూడా ఎక్కువగా మోకాల మీద ప్రెషర్ పడి మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎస్పెషలీ జిమ్లో ట్రెడ్మిల్ చేయకపోవడం మంచిది, బ్రిస్క్ వాకింగ్ చేయకుండా ఉంటే మంచిది. నార్మల్ వాకింగ్కి రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో ఈ యాక్టివిటీస్తో పాటు ఏదైతే కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా రిచ్ ఫుడ్స్ తీసుకొని 2 గ్లాసులు పాలు, ఎగ్, నాన్ వెజ్, బాదాము, వాల్నట్స్, ఆకుకూరలు, దాంతోపాటు ఈ హై ప్రోటీన్ డైట్ ఇవన్నీ తీసుకుంటే కనుక మాత్రం ఈ మోకాలు నొప్పులు తొందర రాకుండా ఉంటుంది. ఎస్పెషలీ మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు అల్లము, దాంతోపాటు పోమిగ్రానైట్ అంటే దానిమ్మ గింజలు, పసుపు వాడితే కనుక మాత్రం మోకాలు నొప్పులు తొందర రాకుండా ఉంటాయి. మోకాలు నొప్పులు ఉన్నవారు వాకింగ్ చేయొచ్చా? చాలామంది మధ్యలో మెలిగే ప్రశ్న ఏంటంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయవచ్చా లేదా అనేది. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు నార్మల్ వాకింగ్ చేయడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అంటే వాళ్ళు ఎంతవరకు నడవగలరో అంతవరకు నడిచి రెస్ట్ తీసుకొని దాని తర్వాత మామూలుగా నడవచ్చు. అలా కాకుండా బ్రిస్క్ వాకింగ్ అనేది చేయకూడదు. బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్గా నడవడం. సో ఫాస్ట్గా నడిస్తే యూజువల్గా మోకాల మీద 3 ఇంతలు బరువు పడి తొందరగా అరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మోకాలు నొప్పులతో పాటు మోకాల్లో నీరు కూడా ఉంటే మాత్రం ఆ నీరు వాపు తగ్గేంత వరకు వాకింగ్ చేయకపోవడమే మంచిది. అలా కాకుండా నీరు మీద ఎక్కువగా నీరు ఉన్న చోటతో ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటే మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడి వాపు ఇంకా ఎక్కువ అయిపోయి వేరే కాంప్లికేషన్స్కి దారి తీస్తాయి. సో నార్మల్ వాకింగ్కి రెస్ట్రిక్షన్ ఏం లేదు. అలా అని చెప్పి వాపు ఉన్నా లేదా కొంతమంది కీళ్ళ వాతం ఉంటుంది. సో కీళ్ళ వాతం వల్ల కూడా వాపు ఉన్నా కూడా వాళ్ళు నడవకపోవడం మంచిది. నార్మల్ వాకింగ్ చేసుకోవచ్చు, బ్రిస్క్ వాకింగ్ చేయకూడదు. దాంతోపాటు జిమ్లో కూడా ట్రెడ్మిల్ చేయకుండా ఉంటే మంచిది. సైక్లింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. సైక్లింగ్, స్విమ్మింగ్ చక్కగా చేసుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వయసుతో వచ్చే మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం ఎలా? సో వయసుతో వచ్చే మోకాళ్ళ నొప్పులు నుంచి ఉపశమనం పొందాలంటే ఫస్ట్ యూజువల్గా నొప్పులు స్టార్ట్ అయినప్పుడే ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అయితే ఏ స్టేజ్లో అరుగుదల ఉంది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో బేసిక్ ఎక్స్రే తీస్తే కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఎంత అరిగింది మనకి తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఆ బోన్స్కి ఏదైతే కార్టిలేజ్ మృదులాస్తి ఉందో అరుగుదల ఎంత స్టార్ట్ అవుతుందో మనం చూసుకోవాలి అంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్లో కార్టిగ్రామ్ అని కొత్తగా అందుబాటులో ఉంది. సో ఈ కార్టిగ్రామ్ చేస్తే కూడా ఎంత మందాన్న అరుగుతుంది, ఎంత మందం ఉంది కార్టిలేజ్ అంటే ఎంత థిక్నెస్ ఉంది మనం తెలుసుకోవచ్చు, ఎంత అరుగుతుంది కూడా మనం తెలుసుకోవచ్చు. తద్వారా తగు చికిత్స ఏంటంటే యూజువల్గా స్టార్టింగ్ స్టేజ్లో నొప్పి బిళ్ళలు వాడడము, దాంతోపాటు ఆయింట్మెంట్ రాయడము, ఫిజియోథెరపీ చేసుకోవడం. సో ఫిజియోథెరపీలో కూడా మీ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్, అల్ట్రాసౌండ్ థెరపీ అనే ఫిజియోథెరపీ మొడాలిటీస్ ద్వారా పేషెంట్ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. తర్వాత వచ్చేసి మోకాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఫాస్ట్గా వెళ్లకుండా ఉండాలి అంటే మోకాల్లో ఇచ్చే ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సో అవి ముఖ్యంగా గుజ్జు ఇంజెక్షన్స్, ఇవి 2 రకాలు. సో అది లో మాలిక్యులర్ వెయిట్ ఇంజెక్షన్స్. సో అది వారానికి 1 చొప్పున 4 నుంచి 6 ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఒకే ఇంజెక్షన్ హై మాలిక్యులర్ ఇంజెక్షన్ ఇస్తే కూడా అది సంవత్సరం వరకు పనిచేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా పిఆర్పి ఇంజెక్షన్ లేదా జిఎఫ్సి థెరపీ కూడా అందుబాటులో ఉంది. సో పేషెంట్ నుంచి మనం బ్లడ్ తీసుకొని ఈ ప్లేట్లెట్లు అనే కణాలు లేదా డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్సే తీసుకొని మోకాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే కూడా ఎక్కడైతే స్టార్టింగ్ స్టేజ్లో అరుగుదల ఉందో దాన్ని ఈ కార్టిలేజ్ని రిపేర్ చేయడం ద్వారా వీళ్ళకి తొందరగా ప్రోగ్రెషన్ని స్లోడౌన్, ప్రోగ్రెషన్ ఫాస్ట్గా కాకుండా మనం స్లోడౌన్ చేయవచ్చు. అలా కాకుండా నొప్పి చాలా ఉంది అస్సలు అడుగు వేయలేకపోతున్నారు అంటే టెంపరీ రిలీఫ్ కోసం మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఇంకా కొన్ని ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి, కొన్ని స్టెమ్ సెల్స్ అనే ఇంజెక్షన్స్. సో అది తుంటి పై భాగం నుంచి మధ్య నుంచి మనం బోన్ మ్యారో నుంచి మనం స్టెమ్ సెల్స్ తీసుకొని మోకాల్లోకి ఎక్కిస్తే కూడా ఇది కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అయ్యిందో వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మాత్రం నెక్స్ట్ స్టెప్కి వెళ్లకుండా అంటే ఫాస్ట్ మోకాలు మార్పిడి అవసరం లేకుండా మనం చేయవచ్చు. ఈ రెండింటికి మధ్యన ఇంజెక్షన్స్కి మోకాలు మార్పిడి మధ్యన చిన్న కీ హోల్ ప్రొసీజర్ అంటే మోకాళ్ళ కెమెరా వేసి అరిగినదంతా కూడా కడిగేస్తే కనుక మాత్రం వీళ్ళకి పెయిన్ రిలీఫ్ కూడా రావడం జరుగుతుంది. మోకాళ్ళలో వచ్చే సౌండ్స్కి కారణాలు ఏమైనా ఉంటాయా? మోకాళ్ళలో చాలా మందికి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీనికి కారణం అనేకం. ప్రప్రథమంగా వచ్చేసరికి మోకాళ్ళ అరుగుదల వల్ల ఈ మోకాలు చిప్ప తొడి ఎముకకి రాసుకొని సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం క్రెపిటస్ అని మనం అంటాము. సో దాంతోపాటు తొడి ఎముక, కాలి ఎముక కూడా ఒకదానికొకటి రాసుకోవడం వల్ల క్రెపిటస్ అనే సౌండ్ టక్ అని కొంతమంది సౌండ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి మోకాలు మడత చేసినప్పుడే సౌండ్ వస్తూ ఉంటుంది, చాపినప్పుడు సౌండ్ రాదు. సో ఈ క్రెపిటస్లో చాలా రకాలు ఉన్నాయి. అలా కాకుండా కొంతమందిలో ఎక్కువసేపు కూర్చొని లేసే వాళ్ళల్లో
అంటే యూజువల్గా ఎప్పుడన్నా పనిచేసేటప్పుడు కూర్చొని ప్రతి గంటకి 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని కొద్దిగా తిరగడం మంచిది. అలా కాకుండా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చుంటే ఎనీ జాయింట్లో మోకాల్లోనే కాదు, సో గ్యాస్ బబుల్స్ అనేది అక్యుములేట్ అయ్యి సడన్గా లేసేటప్పుడు ఆ బబుల్స్ బ్రేక్ అవడం వల్ల కూడా క్రాక్ సౌండ్ లాగా రావడం జరుగుతుంది. సో ఇది రెండో కారణం. మూడో కారణం వచ్చేసి స్నాపింగ్ నీ అంటాం. స్నాపింగ్ నీ అంటే మోకాలు చుట్టూతా మనకి చాలా కండరాలు ఉంటాయి. ఆ కండరాలు ఎముకకి అటాచ్ అయ్యే ప్రదేశంలో కొద్దిగా ఫ్రిక్షన్ లాగా తయారయ్యి లేచినప్పుడు కానీ సడన్గా పరిగెత్తేటప్పుడు కానీ దాని తర్వాత కొన్ని స్క్వాటింగ్ చేసేటప్పుడు కానీ కొద్దిగా టక్ అని సౌండ్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి కారణం ఏంటి అనేది మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా దాని తర్వాత ఎంఆర్ఐ చేస్తే కూడా మనకి అర్థమైపోతుంది. ఇంకోటి వచ్చేసి సౌండ్ రావడానికి మోకాల్లో మెనిస్కస్ స్టేర్స్ అంటే మోకాల్లో 2 వాషర్లు ఉంటాయి. ఆ వాషర్స్ ఏ కారణం వల్లైనా తెగినా కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే సో అది కొన్నిసార్లు స్టక్ అవుతుంది మోకాళ్ళు మడిచేటప్పుడు చాపేటప్పుడు, అప్పుడు కూడా సౌండ్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ మోకాళ్ళ నొప్పులకి లేదా ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటో మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఎక్స్రే దాని తర్వాత ఎంఆర్ఐ తీస్తే కానీ కారణం తెలియదు. దాని తర్వాత తగు చికిత్స చేయవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు? మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తినకూడని ఆహారాలు ఏదైతే జంక్ ఫుడ్, సో జంక్ ఫుడ్ బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ ఎక్కువ తింటే కనుక మాత్రం ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే, ఎక్కువ ఆయిలీ పదార్థాలు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే ఆక్సిడేషన్ స్ట్రెస్ అంటాం. అంటే ఏదైతే ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో సో ఈ హానికరమైన పదార్థాలు వెళ్ళి కార్టిలేజ్ని డ్యామేజ్ చేస్తాయి. సో తొందరగా మోకాలు అరిగిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటే కూడా బరువు తొందరగా పెరుగుతారు. సో బరువు తొందరగా పెరిగినా మోకాలకి మంచిది కాదు. సో అంత బరువు మోయలేవు. ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళలో కూడా కార్టిలేజ్ మెత్తబడుతుంది, తొందరగా అరుగుదలకు అవకాశం ఉందని మనకి రీసెర్చ్ స్టడీస్లో తెలిసిన విషయం. సో షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. దాంతోపాటు ఇంకా ఆహార నియమాలతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా మోకాలు తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాల్షియం, విటమిన్ డి కూడా రెగ్యులర్గా సప్లిమెంట్స్ తీసుకొని గుజ్జు పడడానికి ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి. గ్లూకోసమిన్, కాండ్రాటిన్ సల్ఫేట్, డయాసెరిన్, కొలాజిన్ సప్లిమెంట్స్, ఇంకా న్యూట్రాసిటికల్స్ ప్రోడక్ట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. సో ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే కూడా మోకాలు ఆరోగ్యంగా ఉంటాయి, అరిగిపోకుండా ఉంటాయి.